నేనే పాపం ఎరగనని 100 సార్లు చెప్పాను. ఎవరు చెప్పినా ఆ మొండితనం వినిపించుకోదు. ఏంటండి నాది మొండితనం అంటారు? వీడికి ఏ పాపం తెలియకపోతే పాపం దీని కడుపులో ఎలా పెరుగుతోంది? అమ్మా, దానికి వేరే సాక్ష్యాధారాలు తులసి చూపిస్తానని చెప్పింది కదా. రే ముందు నువ్వు విట్రారా, రా రా. అమ్మా దుర్గా, రే నువ్వు మాత్రం ఇల్లు కదలటానికి వీల్లేదు. ఆ బొత్తాలు దాని చుట్టూ తలనీలాలు అనగానే నమ్మేస్తానా? నమ్మకు దుర్గా, వాడు గొంతు కోసే. మీరు ఒకటయ్యి దీని గొంతుకు వస్తారా ప్రసాదు? ఆధారాలు సాక్ష్యాలు అంటున్నావు అంటే నీ ఉద్దేశం ఏంటి బావా? నీ మాటలు నన్ను చెడ్డదాన్ని చేస్తున్నాయి. ఏవేవో చూపించి నా మీద తప్పుడు ముద్ర వేసి నా బతుకు నాశనం చేద్దామని చూస్తున్నావా? చెడ్డ పేరు మోస్తూ బతకడం కన్నా చావడం నయం. ఏంటి అది చాలా అంటావు? చేసిన దానికన్నా అది చూపించే సాక్ష్యాలే ఎక్కువ. ఎంత మీ అమ్మ నిన్ను తులసికి దూరంగా పెట్టినా దీంతో నువ్వు ప్రవర్తించే తీరు తప్పు. ఎంత ప్రేమించుకున్న వాళ్ళైనా ఇప్పుడిలా దీనికి అన్యాయం చేయడం చాలా తప్పు. పిచ్చిదాన్ని చేసి మత్తులో గమ్మత్తు చేసి ఇప్పుడు చేతులు దులిపేసుకుందాం అనుకుంటున్నారా? లక్ష్మి తరపున అడిగే వాళ్ళెవరూ లేరనుకుంటున్నావా? హలో, నాకన్నా పెద్దదానివని ఆగుతున్నా. నా భర్తని ఇంకొక మాట అంటే మాత్రం సహించను. నీ కళ్ళు కప్పి వాడు కళ్ళు మూసుకుపోయి దాని పక్కన చేరాక ఇంకా నీ భర్త ఏంటి తులసి? ఏమీ చేరలేదు, దాన్నేమీ చరచలేదు. అంతా నీ కొడుకులాగే ఉంటారనుకున్నావా? వాడిలా 2 ఏళ్లు పెట్టించే రకం కాదు. పద్ధతున్న మనిషిని మీరు పద్ధతి తప్పి మాటలు మాట్లాడకండి. ఏంటి వాళ్ళ మీద విరుచుకు పడుతున్నా? అయినా నువ్వే కదా వీళ్ళ పెళ్లి చేస్తాను అని కొంచెం వాయించి మరీ చాటింపు వేసావు కదా. అది అలా అడగక్క. అక్కే అడిగినా పిన్నం అడిగినా నేను తులసిని. అప్పుడు ఆధారాలు దొరక్క ముందు అన్న మాటలు అవి ఇప్పుడు వేరు. ఎవరి మాటలు పట్టింపులు ఆదిత్య లక్ష్మిల పెళ్లి జరిపించలేవు. పంతాలు పట్టింపులేంటే? పంతాలకు పోయి ఎవరు కొడుకు జీవితాన్ని పాడు చేసుకోవాలని చూసుకోరు. నీ ఆధారాలేవి నిలిచేవి కావు. మా కళ్ళు మమ్మల్ని మోసం చేయవే. తప్పు చేసిన బిడ్డని మందలించే హక్కు, శిక్ష వేసే హక్కు తల్లిగా నాకుంది. అయినా వాడు తప్పుకి నేను శిక్ష వేసుకుంటున్నాను. సాటి ఆడపిల్ల బతుకు అన్యాయం అయిపోకూడదనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. దాని బతికేమీ అన్యాయం అయిపోదత్తయ్యా. రాహుల్తో పెళ్లి చేసి న్యాయం చేస్తా. దాని బతికి నేను గ్యారంటీ ఇస్తా. నీకే టికానా లేదు. నువ్వు గ్యారంటీలు హామీలు ఇచ్చేదానివా? బోడి గ్యారంటీలు మాకెందుకే 4 గీసుకోవడానికి? తప్పు నిరూపించాకే పెళ్లి అంటున్నా. ఏంటే నువ్వు నిరూపించేది? చూసింది మేము. పదే పదే దాని తప్పు పట్టి మాట్లాడతావే. నీ ఎత్తులు జిత్తులని నా దగ్గర సాగు. అయినా నీకు కావాల్సింది వాడి మీద ప్రేమ కాదే, ఆస్తి మీద ఆశ. అందుకే దీన్ని వాడి కాకుండా చేయాలని కొత్త కొత్త కథలు చెప్తున్నావు. వేషాలన్నీ ఆపు. అతి తెలివితేటలు చూపిస్తే నొరాలు తీసేస్తాను. దీన్ని వాడి మెడ కట్టేసి దీని గొంతు పిసికేసి 3 ముళ్ళు వేయించేసి ఉరి తీయాలని చూడకు. ఏమండి, ఏంటిది? ఇది రెచ్చిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నోరు మూయించరే. మీ పెద్దతనం ఏమైపోయింది? వదినా, అది నిరూపిస్తానంటుంది కదా, దానికి కాస్త టైం ఇవ్వు.
చాలా ఆపు. టైమా దేనికి? దీన్ని మీరు పంపించాడనక, మా చెవులకి తాటాకులు కట్టడానిక, దీన్ని నెత్తిన నిప్పులు పడానిక? ఇదిగో ప్రియా, ఎల్లుండే పెళ్ళి. వచ్చి అక్షింతలు వేసి వెళ్ళండి. అంతేకాని అందరూ కలిసి కుట్రలు చేస్తే చాలా చూడాల్సి వస్తుంది. దానికి వీడు తాళి ఒక్కటే కట్టాడు, కానీ దీనితో తను పంచుకున్నాడు. దీని స్థానంలో నీ కూతురుంటే ఏం చేస్తావో, ఏది న్యాయం అనుకుంటావో నువ్వే ఆలోచించు. కూతురుగా అది కావాలనుకుంటే తీసుకునేళ్ళు, బరువు అనుకుంటే వదిలేసి వెళ్ళు. దాని మెడలో బరువు తీసేసి పరువుగా ఇంకొక పెళ్లి నేనే జరిపిస్తాను. అత్తయ్య, బిగపట్టుకున్న కొద్దీ గుండె ముక్కలయ్యే మాటలు మాట్లాడుతున్నావు. ఈ జన్మకు ఆదిత్య నా భర్త. ఈ తాళిని ఎగితాళి చేస్తే సహించను. నువ్వెంత పంతానికి పోయినా ఆదిత్య వెంకటలక్ష్మిల పెళ్లి జరిపించలేవు. ఇది ఆదిత్య భార్యగా, ఈ ఇంటి మనిషిగా, నీ కోడలిగా నట్టింట్లో నిలబడి నేను చేస్తున్న ప్రమాణం. అమ్మా, నీ కూతురు జీవితానికి ఎలాంటి డోకా లేదు. మీరు వెళ్ళండి. సాంబయ్య, మీరు ధైర్యంగా వెళ్ళండి. వెళ్ళండి ప్రియా. నువ్వు రావే. ఎన్ని గుర్తుకొస్తున్నాయి. లక్ష్మితో నేను తప్పుగా ప్రవర్తించుంటే అది గుర్తుకురాదా? ఆదిత్య నమ్మకూడదు. లక్ష్మిని మోసం చేశాడు, తులసిని మోసం చేస్తున్నాడు. భర్త కాబట్టి తులసి వాడి మీద మచ్చపడుతుందని, తనకి లక్ష్మి ఎక్కడ సవతిగా వస్తుందో అని నన్ను బలిపశువం చేయాలని చూస్తున్నారు. ఆ తులసికి భయపడి నేనిక్కడ దాక్కోవలసి వస్తోంది. భయపడకూడదు. నా లక్ష్మికి అన్యాయం జరగకూడదు. ఆ తులసికి బుద్ధి రావాలి. బాబు రాహుల్ వచ్చారు అంకుల్. రండి కూర్చోండి.
నీకోసం భోజనం తీసుకొచ్చాను బాబు. ఎందుకంటే మీకు ఇంత శ్రమ? నేనే వెళ్ళి తినొచ్చేవాడిని కదా. అమ్మా, నువ్వు బయటికి వెళ్ళడమే, ఇంకేమైనా ఉందా? అంటే ఆ పోలీసులు, తులసి ప్రసాద్లు అందరు నేను వెతుకుతున్నారు. అయినా నువ్వు చేసిన సహాయం ముందు ఇది ఎంత? నీ మంచితనానికి ఇది ఏం శ్రమ అనిపిస్తుంది? పొద్దున్నెప్పుడో తినుంటావు. తిను బాబు, తిను. నేను కలిపి ముద్దలు పెట్టనా? అయ్యో భలేవారు అంకుల్, నేను తింటానులేండి. ఏదో మాట వరుస కన్నా నిజంగా పెడతానా ఏంటి? హాయిగా నీ కుటుంబంతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ రాజాలాగా భోజనం చేసేవాడివి. ఆ తులసి వల్లే నీకు కష్టం వచ్చింది. నిన్ను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది రాహుల్. ఊరుకోండి అంకుల్, నా లక్ష్మి కోసం ఈ మాత్రం చేయలేనా? ఇంకా నీ లక్ష్మి ఏంట్రా, అది ఆదిత్య పెళ్ళమవబోతోంది. అంతలా దాని మీద నీకున్న ప్రేమ బాబు. నీ ప్రేమను పొందే యోగం దానికి దక్కే యోగం లేదు. పోన్లేండి అంకుల్, ఎవరికెవరు రాసి పెట్టుంటే వాళ్లే అవుతారు. వాడు దాని బతుకుని కాలు రాశాడు, లేకపోతే. వద్దంకుల్, తను ఆల్రెడీ ఆదిత్యకి భార్య కాబోతోంది, ఏమనకండి. ఎంత మంచి మనసు బాబు. తిను బాబు, తిను. రేపు మా రమేష్ వచ్చేస్తాడు, అన్నీ వాడు చూసుకుంటాడు. ఈ రోజులాగా లేట్ కానియన్లే బాబు. మరి నేను బయలుదేరినా? సరే అంకుల్, మా అత్తయ్యని మావయ్యని చూసి ఎలా ఉన్నారో చెప్పండి. అలాగే బాబు. ఎందుకే? అసలే అమ్మ పంతం మీద ఉంటే నువ్వు పందాలు కట్టి రెచ్చగొడతావు, శబదాలు చేసి రోషం పెంచుతావు. ఉప్పు కారం తింటున్నాను గనుక, పౌరుషం రోషం ఉన్నదాన్ని కాబట్టి. లేకపోతే నాకింకో పెళ్లి చేస్తానంటుందా? అంత మాట అన్న తర్వాత ఎలా మౌనంగా ఊరుకుంటాను ఆదిత్య? నువ్వు తప్పు చేయవు అనే నమ్మకం నాకున్న తర్వాత దాంతో ఎలా పెళ్లి జరగనిస్తాను? మనం పుట్టిందే భార్యాభర్తలం కావడానికి, ప్రేమించుకుంది, పెళ్లి చేసుకుంది ఈ రెండు కుటుంబాలని ఒకటి చేయడానికి. ఎలా మనల్ని దుర్గమ్మ విడదీస్తుంది? ఎలా దాన్ని నీ పక్కన నిలబెడుతుంది? అది కాదు తులసి. ఏమీ కాదు, నువ్వేం భయపడకు. ఇప్పుడు వాడు కనిపించట్లేదు కదా. దేవుడు ఉన్నాడు ఆదిత్య, నమ్మకమే దేవుడు. ఆయనే వాణ్ణి బయట పడేస్తాడు, మనకి దొరికేలా చేస్తాడు. మర్చిపోయిన వాడికి అన్నీ గుర్తు చేస్తాడు. నేను చెప్పేది నిజం. బయట పడతాడు, లక్ష్మిని పెళ్లి చేసుకుంటాడు. నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు ఆదిత్య. మావయ్య, నేనేమైనా తప్పు మాట్లాడానా? తప్పేం లేదమ్మా, నీ నమ్మకం నీది, దాన్నెలా తప్పు పడతాన్రా? మామయ్య, నువ్వు ఆదిత్య నమ్మడం లేదా? నమ్మకం వేరు, సాక్ష్యం వేరమ్మా. మామయ్య, తప్పుగా అనుకోవద్దమ్మా. నువ్వు కాస్త బయటికెళ్తావా? బయటికెళ్ళాలా? దేనికి? వీడితో ఒక విషయం మాట్లాడాలమ్మా. అర్థమైంది మామయ్య, మీరు ఆదిత్య నమ్మడం లేదు అంతేనా? అది కాదమ్మా. సర్లే మామయ్య, బలవంతం చేసి మీతో అబద్ధం ఆడించదలుచుకోలేదు. అది కాదు తులసి, నువ్వు ఉంటే కొన్ని విషయాలు వాడిని అడగనివ్వవు, అడ్డొస్తావు. అందుకే కొన్ని విషయాలు నీ ముందు వాడిని ప్రశ్నించలేను. ప్లీజ్ అమ్మా, అర్థం చేసుకో. నాన్న, నన్నేం ప్రశ్నలు అడగాలి నాన్న? చెప్తాన్రా. ఇదిగో ప్రియా, ఎల్లుండే పెళ్లి, వచ్చి అక్షింతలు వేసి వెళ్ళండి. దానికి వీడు తాళి ఒక్కటే కట్టాడు, కానీ దీనితో తను పంచుకున్నాడు.
దాని మెడలో బరువు తీసేసి పరువుగా ఇంకొక పెళ్లి నేనే జరిపిస్తాను. నువ్వెంత పంతానికి పోయినా ఆదిత్య వెంకటలక్ష్మిల పెళ్లి జరిపించలేవు. ఇది ఆదిత్య భార్యగా, ఈ ఇంటి మనిషిగా, నీ కోడలిగా నట్టింట్లో నిలబడి నేను చేస్తున్న ప్రమాణం. దాని బతుకు క్షణ గండం, నూరేళ్ల ఆయుష్ అన్నట్టుంది. ఏదోలే పెళ్ళయింది, అది వదినిష్టంతోనే. ఇవాళ కాకపోతే రేపు కాస్త వెనక ముందు సంసారం కుదుట పడుతుందని అది ఆ ఇంట్లో ఇమిడిపోతే వదినతో మంచి అనిపించుకుంటే అందరం సంతోషంగా ఉండొచ్చు అనుకున్నాను. కానీ ఇలా ఏదో ఒక ఉపద్రవం వచ్చి పడుతుందనుకోలేదు. అసలు ఆ మినిస్టర్ గారు కూతురు బర్త్డేకి మనల్ని ఎందుకు పిలవాలి? మనమందరం ఎందుకు వెళ్ళాలి? వాళ్ళ ముగ్గురు తాగడం ఏంటి? ఈ కథలో మలుపు తిరగడం ఏంటి? అంతా మన కర్మ కాకపోతే సార్, రాహుల్ గురించి ఏమైనా తెలిసిందా సార్? లేదు సాంబయ్య, ఏం తెలియలేదు. మీరు వస్తే తెలిసిందేమో, ఆ వార్త చెప్పడానికి వచ్చారేమో అని ఆశపడ్డాము. ఇలా అంటున్నానని ఏం అనుకోకమ్మా. ఇదంతా తులసి దురదృష్టంలా ఉంది. ఏమైంది సార్? దురదృష్టం అంటున్నారు? రాహుల్కి ఏమైనా అయిందా? అదేం లేదమ్మా, మీరేం కంగారు పడకండి. మరి దురదృష్టం అన్నారు? ఏం లేదమ్మా, రాహుల్ అలా వెళ్ళిపోయాడని యాని వాళ్ళ అన్నయ్య దాక్షాయిని కోప్పడుతున్నాడు. ఎందుకు వాడు ఇల్లొదిలి వెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నాడు. విషయమంతా వివరంగా చెబితే ఇంకా మందలించాడు. అది వాళ్ళ అన్నయ్యని కలవడానికి వెళ్ళిందమ్మా. పాపం, మా కోసం తను మాటలు పడాల్సి వస్తుంది. మమ్మల్ని క్షమించండి. ఏదో సాయం చేయాలని ఆరాటపడింది, అది తప్పైపోయింది. అంతా కలిసిరాని కాలంలో ఉంది. నేను అన్ని విధాలా ఆలోచిస్తే ఆ దుర్గమ్మన్న మాటల్లో తప్పు లేదనిపించింది. లక్ష్మి ఆడపిల్లే కదా, పైగా నెల తప్పింది. ఈ పరిస్థితుల్లో ఆవిడన్న ప్రకారం ఆదిత్య లక్ష్మిల పెళ్లి జరగడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఇలా అంటున్నానని బాధపడద్దు, ఇది నా అభిప్రాయం మాత్రమే. మీరు మనసు కాస్త దిటవ చేసుకుని ఈ పెళ్లి జరిపించడం మంచిదని భావిస్తున్నానమ్మా. ప్రస్తుతం ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఆ తర్వాత నిదానంగా తులసికి వద్దండి, దయచేసి అలా మాట్లాడొద్దు. ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి ఆదిత్య తులసిలే భార్య భర్తలు. ఆ వరుసతోనే పుట్టాలి కూడా. మీ అభిప్రాయాన్ని మీ మనసులోనే ఉంచుకోండి. తర్వాత తులసి అంటూ మాకేం చెప్పొద్దు. సరే, మంచిదమ్మా, నాకు తోచింది చెప్పాను. తర్వాత మీ ఇష్టం. అదేంటండి ఆయన అలా మాట్లాడుతున్నారు? ఆయన అభిప్రాయం అన్నారు కదా ప్రియ, దాని గురించి మనం ఆలోచించడం ఎందుకు? అంటే ఇంక దాక్షాయిని తులసికి సహాయం చేయదా? దాక్షాయిని ఈయనలా చెప్పే మనిషి కాదు, కాస్త మనసున్న ప్రేమ విలువ తెలిసిన మనిషి. ఈ పెళ్ళి ఆగుతుందంటారా? ఆదిత్య తప్పొప్పులు మనకు తెలియకపోయినా ఆ భగవంతుడికి తెలుసు కదా ప్రియా. అలాంటప్పుడు తప్పు చేయని ఆదిత్యకు శిక్ష వేయడు కదా. ఒకవేళ శిక్ష వేస్తే వాడు తప్పు చేసినట్టే. లేదండి, వాడు అలా ప్రవర్తించేవాడు కాదు. ఆ విషయం భగవంతుడికే తెలుసు అంటున్నాను కదా. అన్నీ ఆయనే చూసుకుంటాడు. నువ్వు ధైర్యంగా ఉండు ప్రియా. భగవంతుడా. మాట్లాడవేరా? ప్రమాణ పూర్తిగా నాన్న, నాకేం గుర్తు రావట్లేదు. నువ్వేమో గుర్తు రావట్లేదంటున్నా.
తులసి నీ మీద ఎంతో నమ్మకంతో తప్పు చేయడు అంటుంది. మీ అమ్మ చూసిందే నిజము అంటుంది. సాక్ష్యాలు ఆధారాలు నమ్మము అంటుంది. ఆ రాహుల్ గడేమో కనపడకుండా పారిపోయాడు. ఇలా అయితే ఎలా రా తులసి నమ్మకం గెలిచేది? ఎలా నిజం తెలిసేది? నాకేం అర్థం కావట్లేదు నాన్న. నోర్మీరా, నీకు నిద్రలు లేచి నడిచే అలవాటు కూడా లేదు కదా. అసలు నువ్వు ఆ లక్ష్మి గదిలోకి ఎలా వెళ్ళావురా? ఎలా దాని పక్కన చేరావు? పొద్దుటే అలా ఎలా దర్శనం ఇచ్చావు? నేను వెళ్ళినప్పుడు మంచం మీద ఎవరూ లేరు నాన్న. ఆపరా రే. తులసి లాంటి భార్య నీకు దొరకడం అదృష్టం రా. దాన్ని మోసం చేయాలని నీకెలా అనిపించిందిరా? చచ్చా, తులసిని మోసం చేయడం ఏంటి నాన్న? మత్తు నాన్న, మత్తు. ఎంత మత్తైనా సరే నేను తప్పు చేసేవాడిని కాదు నాన్న. నిజంగానే మంచం మీద లక్ష్మి లేదు నాన్న, ఒట్టు.